తలుపులు తెరవండి. తెరవ్వా? తెరవను. తెరవకుండా ఏం చేద్దామని? నా బిడ్డకు పెళ్లి చేస్తా. పెళ్లి కొడుకు లోపలుంటే పెళ్ళెవరితో చేస్తావే? ఇటు చూడు, ఇతన్నిచ్చే చేస్తాను. నాన్నగారు మీరు తప్పండి. ఏయ్ తలుపు దివే. ఏంటే చూస్తున్నావు? పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే నరికేస్తాను. తలుపు. ఏంట్రా, ఏంటి నువ్వు నరికేది? పెట్రోల్ పోసి నేనే మిమ్మల్ని అందరినీ తగలబెట్టేస్తాను. ఆడాళ్ళంటే అంత చులకనా? ఇప్పుడే మీ కళ్ళెదిటే నా కూతురు పెళ్లి చేస్తా. ఎట్లా ఆపుతారో చూస్తాను. అన్నయ్య నువ్వు పక్క జరుగు. ఏయ్ ఇటు రావే. తలుపు దియ్. ఈ తలుపు. అర్రే బాధపడకన్నయ్య. నీకేరా చెప్తావు? కొట్టింది నన్ను. మీరు వెళ్ళి పీటలు తీసుకురండి. నువ్వు వెళ్ళి కలిసి తీసుకురా. నువ్వు వెళ్ళి పోనీ మీరు వెళ్ళి బుద్ధులు వాయించండి. మీరెంత పక్కకు జరగనమ్మా, వాళ్ళు వెళ్ళి చూడాలి. ఇప్పుడు చూడండి. పరాయి మగాడు కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యాలంటే మగాడు కావాలి. ఇదిగో ఆఖరికి నా మనవడు కూడా ఇక్కడే ఉన్నాడు. ఎవరు చేస్తారే కన్యాదానం? నేను చేస్తాను కన్యాదానం. నువ్వెలా చేస్తావురా? కాళ్ళు కడిగి. రేయ్ భూతరాజు, మీ మనవరాలు నాకు కూడా మనవరాలే కదా అన్నగారు. మీరు అలా చూస్తుండండి ఎలా కడుగుతానో కాళ్ళు. చూసుకోరా. సిగ్గులేదురా నీకు? ఆడానికి వత్తాసి పలుకుతున్నావు. రే ఏంట్రా ప్రతివాడు ఆడదంటే అంత చులకనగా మాట్లాడతాడు? ఆడది గౌరవించినంత వరకేరా మగవాడు మీసం మెలియగలిగేది. వాళ్ళు ఎదురు తిరిగారంటే సునామీ వచ్చినట్టే మగవాళ్ళు మొత్తం పురుగులు కొట్టకపోతారు. అరే మధ్యలో డిస్టర్బ్ చెప్పాక నాకు కొత్త కాళ్ళు కడటం. వాళ్ళని కాల్చి పారేయని తుపాకి పట్టారా? పైన మీ గదిలో పెట్టి జాగ్రత్తగా తాళం వేశాను. మీరు చెప్పినట్టే చేశాను. చూశారా? బాబు తాళిబొట్టు కట్టు బాబు. భజంత్రీలు భజంత్రీలు. అక్షంతలు చల్లండి. నేను తన్ని పెళ్లి చేసుకుంటాను. మీరు పక్కన నిలబడి పెళ్లి జరిపిస్తే బాగుంటుంది. ఇదంతా పని చేసింది. నన్ను చూసి నవ్వుతావా? నన్ను చూసి నవ్వుతావరా? నిన్ను నిన్ను చూసారా అన్నగారు కోపంతో ఎలా ఉడికిపోతున్నారో? ఆ వేడికి అక్షంతలు పులిహారై వచ్చి పడుతున్నాయి. కృతజ్ఞతలు అన్నగారు. అక్షంతలు వేశారు. ఆ చేత్తోనే ఆశీర్వదించండి. నా ముందు నేనేం చేయలేకపోతున్నాను.